అమ్మాయి అవు కోల్ఫాక్స్ కదా. ఒకప్పుడు కోల్ఫాక్స్ అనే పచ్చని పల్లెటూరులో అన్విత అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు ప్రకృతి అంటే, జంతువులు అంటే ఎంతో ఇష్టం. కానీ ఆమెకు ఒక ప్రత్యేకమైన స్నేహితురాలి గురించి చెప్పాలి. అది ఒక ఆవు. ఆ ఆవు పేరు చంద్రముఖి. తెల్లగా మెరిసే శరీరం, నీలి కన్నులు. అన్విత ప్రతిరోజు పాఠశాలకి వెళ్లే ముందు స్కూల్ బ్యాగ్ పట్టుకుని ముందుగా చంద్రముఖి పలకరిస్తుంది. చంద్రముఖి, నన్ను మర్చిపోకు, నేను తిరిగి వస్తానుగా అని చెబుతూ ముద్దుగా తల నిమిరేది. ఒకరోజు పల్లె మీద పెద్ద తుఫాన్ వచ్చింది. చెట్లు పడిపోయాయి, కొంతమంది జంతువులు తప్పిపోయాయి. అన్విత స్కూల్ నుంచి వచ్చేసరికి చంద్రముఖి కనబడలేదు. ఆమె కన్నీళ్లతో తల్లి తండ్రిని అడిగింది. మా అమ్మ, మా నాన్న, మా చంద్రముఖి ఎక్కడా? వాళ్ళు జంటగా ముద్దు పెట్టి, నీవు ధైర్యంగా ఉండాలి అమ్మా, మనం వెతుకుదాం అన్నాను. అన్విత టోర్చ్ పట్టుకుని పొలాలు, చెట్ల క్రింద పక్కటి కొండ దాకా వెతికింది. చివరకు ఆమెకు చిన్న గుగ్గిలం వినిపించింది. అమ్మా, ఒక చెట్టు కింద చంద్రముఖి కింద పడిపోయి ఉంది, కానీ శరీరం గాయమై ఉంది. అన్విత పరిగెత్తి వెళ్ళి ఆమె చెంపలు తడిపింది. నేను వచ్చేశాను చంద్రముఖి, నిన్ను వదిలిపోను. వాళ్ళు వెంటనే వెనక్కి తీసుకొచ్చారు. గ్రామంలో అందరూ కలిసి చంద్రముఖిని చక్కగా చూశారు. కొన్ని రోజుల తరువాత చంద్రముఖి మళ్ళీ ఆరోగ్యంగా మారింది. అన్విత గర్వంగా చెప్పింది, స్నేహితుడిని ప్రేమించడం అంటే కష్టంలో వదలకుండా ఉండడం. ముగింపు. అప్పటి నుంచి కోల్ఫాక్స్ గ్రామంలో అన్విత, చంద్రముఖి కథను ప్రతి పాప, ప్రతి అమ్మ చెప్పుకుంటూ ఉంటారు.